హాయ్ గాయస్, నేను లాస్ట్ టైం మీకు చెప్పాను కదా, మేమైతే రామేశ్వరం వెళ్ళాము. అక్కడ ఏంటంటే ఈ వీడియో అయితే తీసానండి. ఇది రామేశ్వరం బోట్ జర్నీ అయితే ప్రైస్ అనేది మనిషికి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి. బోట్ జర్నీ మినిమం ఒక 3 to 5 కిలోమీటర్స్ అనేది కొంచెం రేంజ్ అయితే సముద్రంకి అయితే తీసుకెళ్తారు. వర్తే, చాలా బాగుంటుంది. ఇటు సైడ్ వచ్చినప్పుడు ఏంటంటే రామేశ్వరం వచ్చినప్పుడు కంపల్సరీగా ఏంటంటే మీరైతే బోట్ జర్నీ చేయడానికి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటంటే ఫుల్గా బోట్ జర్నీ అయితే చూడండి. మీరు ఈ బోట్ జర్నీ ఎక్కడ చేయాలంటే మీరు ఆలయానికి తూర్పు దిక్కున అగ్నితీర్థం అనేది ఉంటుంది కదండి. అగ్నితీర్థానికి పక్కన సైన్యం ఉంటుందండి. జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అనేది ఉంటుంది. 1/2 కిలోమీటర్లో అక్కడే ఉంటుందండి ఈ బోట్ జర్నీ అనేది. మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ఏంటంటే మీరైతే చూడవచ్చు. చూడడానికైతే ఇక ఏంటి డెక్ అనేది ఈ విధంగా ఉంటుంది. బోట్ అనేది చూడండి. ఈ లెంత్కి ఇంకొంచెం దూరం అనేది తీసుకెళ్తారండి. టెంపుల్ చూసారు కదా, రామేశ్వరం టెంపుల్ ఎలాగైతే కనిపిస్తుందో. సూర్యుడు కూడా అస్తమించడానికి రెడీ అవుతున్నారు అనమాట. మేము ఏంటంటే ఈ బోట్ జర్నీ ఏంటంటే 4 నుంచి 5 ఈ టైం అయితే ఆ మధ్యలో అయితే వెళ్ళామండి. చాలా బాగుంటుందండి. సముద్రంలో అలలో అయితే మీరైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. మనం ఇంత దూరం వచ్చిన తర్వాత ఏంటంటే మీరు కూడా ఎంజాయ్ చేయడానికి అనేది ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ అయితే ఎక్కడ పడితే అక్కడ అయితే జరగదు. చూశారు కదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. శివాలయం చూడండి, రామేశ్వరం టెంపుల్ అనేది ఎంత జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా చిన్నది కనిపిస్తుంది ఆలయం. నేను ఈ ఆలయానికి ఏంటంటే దరిదాపు 5 సార్లు దర్శించానండి. చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చూసినా సరే నాకైతే మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది. ఇకైతే అంటే సముద్రం అలలు చూడండి. మనకేంటంటే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అలలు ఏమీ లేవనుకుంటాం కదా. ఇది పైకి కిందకి నీళ్ళు అనేది ఊగుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అండి. మేమైతే మా నాన్న, మా అమ్మ, నేను కూడా ముగ్గురం కలిసి వెళ్ళాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఏంటంటే రామేశ్వరంలో ఇక్కడ ఏంటంటే వినాయకుడు, శివలింగం ఇలాంటి విగ్రహాలు అంటే కొంచెం అక్కడే కనిపిస్తాయండి. ఆ యొక్క దారిలో బోటుకి ఎక్కే దారిలో అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడండి సముద్రం అనేది నాకైతే నేను ఫస్ట్ టైం అండి సముద్రంలోకి అనేది ఇంత దూరం అనేది వెళ్ళడం. నేను ఎప్పుడు సముద్రానికి ఇంత దూరం అనేది ఎప్పుడు వెళ్ళలేదండి. రామేశ్వరంలో మాత్రమే నేనైతే ఈ విధంగా ఎక్స్పీరియన్స్ చేశాను. వెరీ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఒకవేళ రామేశ్వరం వచ్చినట్టుగానైతే మీరనేది ఈ వీడియో చూసి ఒకసారైనా సరే మీరైతే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల గురించి అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.